రాజంపేటకు చెందిన తెదేపా బలిజ సంఘం నేతలు నాయకులు కులం పేరుతో పార్టీలో చిచ్చు పెట్టడం మానుకోవాలి. వైకాపాకు చెందిన నువ్వు ఎన్నికల ముందు పార్టీ మారి ఇప్పుడు వైసీపీ కోర్టుగా తెలుగుదేశంలో చిచ్చు పెట్టడం మానుకో. మురళి కడప ప్రజలను మోసం చేసి మీపై ఉన్న 20 పైగా చెక్ బౌన్స్ కేసులను మొదట క్లియర్ చేసి మొదటగా పరిష్కరించి తరువాత సమాజ ఉద్ధరణకు వస్తే బాగుంటుంది. నమస్కారం. ఈరోజు చంద్రశెట్టి మురళి గారు చేసిన ప్రకటనలకు మేము ఖండిస్తున్నాం. అయ్యా, నువ్వు 2019 నుంచి 2024 వరకు ఏ పార్టీలో ఉన్నావు? ఎప్పుడు ఈ పార్టీలోకి వచ్చినావు? నువ్వు ఇక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టడం మానుకో. మేము కూడా బలిజ కులస్తులమే. ఇక్కడ ఎవరే కానీ బలిజ కులస్తుల మీద చిచ్చు పెట్టే ఎవరు లేరు. నువ్వు అనవసరంగా చిచ్చు పెట్టి పార్టీని వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఇక్కడ కులాల రాజకీయము, కులాలు చిచ్చు పెట్టడము తెలుగుదేశం పార్టీలో జరగదు ఎవరు. ఇక్కడ ఉమ్మడి ప్రభుత్వం ఇది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిసి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. అధిష్టానమే దానికి కట్టుబడి ఉంటుంది తప్ప ఇక్కడ మా అధ్యక్షుడు కానీ ఇంకొకరు కానీ ఎవరు కట్టుబడి లేరు. అదంతా అధిష్టానికే జరుగుతుంది. ఈ రాజపేట వర్గంలో 6 మల్లాలు ఉంటే 6 మల్లాల్లో 3 మల్లాలు మన బలిజ కులస్తులే ఉన్నారు. దాన్ని తెలుసుకొని ముందు మాట్లాడు. ఇది పద్ధతి కాదు. ఇది గుర్తుపెట్టుకో. నువ్వు ఒకసారి కులాలు చిచ్చు పెట్టాలని అనుకుంటే కన్నా కబర్దాన్ని అంత చూస్తాం.